ఓం విఘ్నేశ్వరాయ నమః. బ్రహ్మపురాణము 23వ అధ్యాయము. శ్రీకృష్ణుని బాల్యలీలలు. శ్రీకృష్ణుడు బలరాముడు నందునిపల్లెలో ఉండేవారు. శ్రీకృష్ణుడు తనకు పాలిచ్చి చంపబోయిన పోతన ప్రాణాలు తీస్తాడు. తన మీదికి రాబోయిన శకటాసురుని చంపేస్తాడు. తనను గాలిలోకి ఎత్తుకొని పోయిన తృణాపర్తుని సంహరిస్తాడు. ఈ ఘటనలు చూసిన నందాదుల ప్రజలు భయపడిపోయి రేపల్లె విడిచిపెట్టి యమునా నదీ తీరంలో ఉన్న బృందావనానికి వలస వెళ్తారు. శ్రీకృష్ణుడు తన తోటి పిల్లలతో కలిసి గొల్లవాళ్ల ఇళ్లలో దూరి పాలు, పెరుగు, వెన్న దొంగిలించి తినేవాడు. తనతో వచ్చిన పిల్లలకు కూడా పంచిపెట్టేవాడు. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల ఇతని ఆగడాలు భరించలేక గోపికలు వచ్చి యశోదతో చెప్తారు. ఆమె కృష్ణుని రోటికి కట్టివేయగా దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి 2 మద్ది చెట్ల మధ్య నుంచి లాగి మధ్యలను కూలగొడతాడు. అప్పుడు ఆ చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం కలుగుతుంది. గోవులను కాచటానికి వెళ్లి యమునా నది మడుగులో ఉన్న కాళీయుని మర్దించి సముద్రానికి తరిమేశాడు. యమునా జలాన్ని స్నానాపానాలకు యోగ్యంగా మార్చాడు. బలరాముడు తాళవనంలో ప్రవేశించి ధేనుకాసురుడిని సంహరించి గోపబాలులతో తాటిపళ్ళు తినిపించాడు. కృష్ణ బలరాములు ఇలా ఒక్కొక్కరుగా చాలామంది రాక్షసులను చంపారు. ఆవు దూడలుగా గోపబాలకులను బ్రహ్మ దాచివేయగా కృష్ణుడు 1 సంవత్సరం వరకు బాలుడిగా దూడలుగా రూపమెత్తి గోపబాలులకు తానేమిటో తెలియజేశాడు. కంసుని ధనుర్యాగంకు పిలువబడ్డ అక్రూరునితో కృష్ణ బలరాములు వెళ్లారు. కృష్ణుడు కుబ్జ నుంచి గంధాదులను గ్రహించి వారిని అనుగ్రహించాడు. ధనుశాస్త్రలకు వెళ్లి ధనుసును విరిచాడు. కంసుని సభాభవనానికి వెళ్లి బలరాములు చానూర ముష్టికులను మల్లవీరులను మట్టి కరిపించారు. కృష్ణుడు కంసుడిని సింహాసనం నుంచి లాగి కింద పడేసి చంపాడు. తనకు తాతయ్య అయిన ఉగ్రసేనుని రాజుగా చేశాడు. దేవకీ వసుదేవులను ఆదరంగా గౌరవించాడు. కృష్ణుడు తన అన్నయ్యైన బలరామునితో కలిసి సాందీపుడు అనే ఒక మునీంద్రుని దగ్గర వేదాంగాలు అభ్యసించాడు. రాజనీతిని, ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. వీరి ప్రభావాన్ని చూసి గురువే ఆశ్చర్యపోయాడు. తనపై దండెత్తిన జరాసంధులను చాలాసార్లు ఓడించాడు. ధర్మరాజు ద్వారా రాజసూయం చేయించాడు. ఎదిరించిన రాజులను పాండవుల సహాయంతో అణచివేశాడు. తనను వరించిన భీష్ముకుని కుమార్తె అయిన రుక్మిణిని ఎత్తుకొని వచ్చి వివాహం చేసుకున్నాడు. జాంబవంతుని గెలిచి శమంతకమణి తెచ్చి సత్రాజిత్కు ఇచ్చాడు. సత్రాజిత్ కుమార్తె అయిన సత్యభామను జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఇంకా 5 మిత్రావిందాదులను వివాహం చేసుకున్నాడు. ఇంద్రుని కోరికపైన నరకాసురునిపై చంపి అతని చెరలో ఉన్న 16,000 మంది కన్యలను విడిపించాడు. తాను అన్ని రూపాలు ధరించి ఆ కన్యలను కూడా పరిణయమాడాడు. బ్రహ్మపురాణము 22వ అధ్యాయం సంపూర్ణం.